అందరికీ నమస్కారం. ఇప్పుడు మన వీడియో అయితే మన ఆశ్రమంలో రెడ్డి తాత ఉన్నాడు కదా. తాత అయితే మీ అందరికీ తెలుసు. తాత అయితే ఈరోజు ఊరికి వెళ్తున్నాడు. ఎందుకంటే మనం వీడియో పెట్టినాం కదా, వీడియో పెట్టినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ కొడుకు, వాళ్ళ భార్య చూసినారంట. చూసినప్పుడు వెంటనే మనకి ఫోన్ చేసి కొంచెం దుమారుగా మాట్లాడడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీలో ఏం జరిగిందో మనకు తెలియదు కదా, మనకు ఎవరు లేరని చెప్పి ఇక్కడ జాయిన్ అయినాడు. తాత మాటల్లోనే నాకు అందరూ ఉన్నారు కానీ అన్నం పెట్టలేదని చెప్పినాడు. అదేందుకో వాళ్ళకు బాధ అయింది, కొంచెం మాట్లాడినారు. ఇంకా ఒకటి ఏమంటే వాళ్ళు అనడం నాకు బాధ అనిపించింది. ఒకసారి వాళ్ళకి అర్థమవుతుందో లేదో తెలియలే కానీ ఇట్లా వాళ్ళు కానీ ఉంటారా అనేది అనిపిస్తుంది. తాత నెలకు ₹1,00,000 మాకు ఇస్తాడంటే, తాతకే నెలకు 1,00,000 ఉంటే అక్కడ ఒక 50,000 20,000 ఇస్తే మనుషులు వస్తారు. జలసాగా వాళ్ళ ఇంట్లో కూర్చొని భోంచేసేవాడు. ఇక్కడ ₹1,00,000 ఇచ్చి ఇక్కడ జాయిన్ కావాల్సిన అవసరం ఆయనకి ఏం పట్టలేదు కదా. ఒకసారి తాత మాటల్లో కానీ తెలియజేద్దాం. వాళ్ళ కొడుకు అంటున్నాడంట మా బాబుతో, నెలకు మీకు 1,00,000 ఏమన్నా ఇస్తున్నాడా అని. ఆయనకు బుద్ధి ఉందో లేదో తెలియదు కానీ మా బాబు కాబట్టి వదిలేసినాడు. నేనేంటి ఇంకో రకంగా ఉండు. ఏం తాత నువ్వు నెలకు 1,00,000 ఇస్తున్నావు మాకు? మీ కొడుకు చెప్పినాడు. అదే మీ కొడుకు చెప్పినాడు. ఉన్నవాడికి వాళ్ళే కుట్టి కుర్తిని డబ్బులు చూడండి వచ్చా జబ్బు, దానివల్ల అక్కడ రావాల్సిన మొత్తం ఇల్లు తినేసి అది అట్లా చేసుకున్నారు వాళ్ళ ఫ్యామిలీలో. మనకెందుకు ఆ సమస్య అంతా అని చెప్పి నేను తాతని అయితే ఇంటికి పంపిస్తున్నాను. మనకి ఎవరైతే జాయిన్ చేసినారో ఆయన జాయిన్ చేసినా మీరు చెప్పండి. వదిలిపెట్టిపోయినాం మేము మాకు ఈ డబ్బులు ఇస్తున్నాడని నెలకు మాకు ఎంత బాధ అనిపించింది అంటే, నిజంగా నగల్లో ఏడసల్లో కానీ అర్థం కాలేదు. ఆపదలో ఉండే వాళ్ళకి అన్నం పెడితే ఇలాంటివి కానీ ఉంటాయేమో కానీ ఇలాంటి వాళ్ళకి మీరే బుద్ధి చెప్పాలనుకుంటున్నా. ఇప్పుడైతే తాత అయితే ఊరికి వెళ్తున్నారు. జాయిన్ చేసిన వాళ్ళే వాళ్ళని పిలిపించినాము. వాళ్ళ ద్వారాతో వాళ్ళ ఇంటికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం అనమాట.